హలో ఎవ్రీవన్, నమస్తే. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ కూడా. సో ఈ వీడియో ఎందుకు చేశానంటే ఒక రియల్ ఎస్టేట్ యూజ్ కేస్ గురించి డిస్కస్ చేద్దామని. యూజ్ కేస్ ఏంటంటే సాహితీ సర్వాణి ప్రాజెక్ట్ పేరేమో సాహితీ సర్వాణి, బిల్డర్ పేరేమో సాహితీ అండి. హైదరాబాద్ చాలా మందికి తెలుసు ఈ స్కామ్ గురించి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2019 లో స్టార్ట్ అయిందండి. 9 acres నుంచి 23 acres వరకు ల్యాండ్ పూలింగ్ చేస్తాము, ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి అప్రాక్సిమేట్లీ 500 crores దాకా మనీ పూలింగ్ చేశారండి. ఈ మనీ పూలింగ్ చేశాక కొంతమందికి యూడిఎస్ రిజిస్ట్రేషన్ కూడా చేశారు, చాలా మందికి. కొంతమందికి చేయలేదు. అలా రకరకాలుగా జరిగింది. చాలా మందికి ఫస్ట్ లో 2000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ 2019 లో, తర్వాత 2500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వన్ టైం పేమెంట్, తర్వాత 2800, తర్వాత 3000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వన్ టైం పేమెంట్ లో తీసుకున్నారు చాలా మంది దగ్గర డబ్బులు. దాంతో పాటు తర్వాత ఏం చేశారంటే 50% క్యాష్, 50% పర్మిషన్స్ వచ్చాక లోన్ మీద తీసుకునేలాగా అట్లా తీసుకున్నారు. 30-70 కూడా నడిచిందండి. 30-70 ఆర్ 50-50 లో పర్మిషన్స్ వచ్చాక బ్యాంక్ లోన్ మీద మిగతా అమౌంట్ పే చేసేలాగా అట్లా ఇక్కడ మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ పూల్ అయిందండి 2019 లో. బట్ ఈ రోజు 2025 కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ లో కనీసం అసలు ప్రోగ్రెస్ లేదు. బిల్డర్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయట్లేదు. ఆ కంపెనీ కూడా ఇప్పుడు క్రైసిస్ లో ఉంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, న్యూస్ లో చూసే ఉంటారు. సో అసలు ఎందుకు ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని చూస్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అయితే రిజిస్టర్ చేసుకున్నారండి 9 acres, కానీ అది ఓపెన్ స్పేస్ జోన్ లో ఉంది. సో ఓపెన్ స్పేస్ జోన్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఓపెన్ స్పేస్ జోన్ లో ఓన్లీ రిక్రియేషనల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆర్ పార్క్స్ అట్లాంటివే డెవలప్ చేయాలండి, అంతేగాని అక్కడ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కట్టడానికి లేదు. సో దానికి కన్వర్షన్ కోసం బిల్డరు కరోనా టైంలో గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ చాలా ఎఫర్ట్ పెట్టారు, కానీ అది బాగా డిలే అయిందండి. కన్వర్షన్ అయితే అయింది, ఒక టవర్ కూడా పర్మిషన్ వచ్చింది. అది ఓపెన్ స్పేస్ జోన్ లో ఉండడం వల్ల చాలా డిలే అయింది. అక్కడ కస్టమర్స్ ట్రస్ట్ అండ్ పేషెన్స్ పోయింది. కరోనా టైం అవడం వల్ల బాగా డిలే అయిందని అది కూడా ఒక ఫ్యాక్టర్ అన్నమాట ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ కి. మేజర్ అన్న కానీ దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. ఇంకొకటి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ పూల్ అయింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక ఈ బిల్డర్ మల్టిపుల్ అదర్ ప్రాజెక్ట్స్ కి డైవర్ట్ చేశారండి ఫండ్స్. మల్టిపుల్ చాలా చిన్న ప్రాజెక్ట్స్ 50 to 100 ఫ్లాట్స్ ప్రాజెక్ట్స్, చాలా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్. ఇదే టైంలో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ జరుగుతుంది, మనీ వస్తున్నాయి. వీళ్ళు వేరే అదర్ సైట్స్ కి అడ్వాన్స్లు ఇచ్చి చాలా ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారండి. మళ్ళీ అక్కడ ఫ్రీలాన్స్ చేయడం, మళ్ళీ అక్కడ డబ్బులు రావడం. మళ్ళీ ఇది కాకుండా ఇంకేం జరిగిందంటే వీళ్ళ షేర్ కంపెనీస్ కి, వీళ్ళ పర్సనల్ అకౌంట్స్ కూడా కొంత అమౌంట్ డైవర్ట్ అయిందండి యాజ్ పర్ సిసిఎస్. సో ఇది కాకుండా ఏం జరిగింది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత అట్రాక్టివ్ బైబ్యాక్ ఆఫర్స్ కూడా ఇచ్చారండి. కమిట్మెంట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవుతుంటే బయర్స్ ఆర్ హోమ్ బయర్స్ ప్రెజర్ పెడుతుంటే మీకు 3 years లో డబ్బులు ఇస్తామని అట్లాంటి కమిట్మెంట్స్ కూడా ఇచ్చారు. అవి కూడా ఆ టెన్యూర్ కూడా బైబ్యాక్ టెన్యూర్ కూడా దగ్గర రావడం, దాని తర్వాత చాలా మంది రిఫండ్స్ రైజ్ చేయడం. దానివల్ల ఏమైంది, కంపెనీ అదర్ ప్రాజెక్ట్స్, రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదండి. ఈ ప్రాజెక్ట్ అంటే పర్మిషన్ ఇంకా రాలేదు, బట్ దీనికి రన్నింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉండేవి, చిన్న ప్రాజెక్ట్స్ అంటే 50 to 100 ఫ్లాట్స్ ఉన్న ప్రాజెక్ట్స్. వాటికి కావాల్సిన క్యాష్ ఫ్లోస్ ఉంటాయి కదండి, ఆ క్యాష్ ఫ్లోస్ అన్ని డైవర్ట్ చేసి వీళ్ళు రిఫండ్స్ ఇవ్వడము. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇలా కంపెనీ కొంత క్రైసిస్ లో ఉందని చెప్పి, అంటే ఈ ప్రాజెక్ట్ కొంత క్రైసిస్ లో ఉందని చెప్పి సాహితీ సర్వాణి ప్రాజెక్టు మిగతా ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా కొంత పేమెంట్స్ స్లోగా ఇవ్వడం, అట్లా జరగడం వల్ల క్యాష్ ఫ్లోస్ ఎఫెక్ట్ అయ్యి, క్యాష్ ఫ్లోస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల రిఫండ్స్ ఇవ్వలేకపోయారు. రిఫండ్స్ కొద్దిగా ఇచ్చారు కానీ మొత్తం ఇవ్వలేకపోయారు. దీనివల్ల కంపెనీ ఓవరాల్ గా ట్రస్ట్ పోయింది. సిసిఎస్ లో కేసు పెట్టారు, ఎండి అరెస్ట్ చేయాలని. బాటమ్ లైన్ ఏంటంటే ఫెయిల్యూర్స్ కి రీజన్ ఒకటి కరోనా మెయిన్ పాయింట్ కాదు, కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం బిల్డర్ కి. తర్వాత మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అదే టైంలో లాంచ్ చేయడము. అట్ ద సేమ్ టైం ఈ బిల్డర్ ఇంత ముందు మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అరౌండ్ 50 ఫ్లాట్స్ ఆర్ లెస్ దాన్ 50 ఫ్లాట్స్ ఉన్న 50 యూనిట్స్ ఉన్న అపార్ట్మెంట్స్, చిన్న విల్లాస్ అట్లాంటివి కట్టారండి. కాజా దగ్గర కూడా ఒకటి కట్టారు అన్నారు, నేను చూడలేదు. బట్ వీళ్ళ స్కేల్ ఏంటంటే అరౌండ్ 100 ఉందండి, 50 to 100 మధ్యలో అనమాట ఓవరాల్ గా చూసుకుంటే. మోస్ట్ ఆఫ్ దెమ్ 10-20 ఫ్లాట్స్ ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. వీళ్ళు ఒకేసారి ఈ ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసరికి 3300 ఫ్లాట్స్ అండి. అంటే వీళ్ళు ఆపరేట్ చేసే స్కేల్ నుంచి 50 అనుకుంటే యావరేజ్ గా 50 into ఎంతైతే 3000 వస్తుందో చూడండి, 60 times. అంటే వీళ్ళు 50-60 ఫ్లాట్స్ దగ్గర ఆపరేట్ చేస్తుంటే వీళ్ళు ఒకేసారి 3300 ఫ్లాట్స్ దగ్గర
ఆపరేట్ చేయాలనుకున్నారు. ఇది తప్పని నేను అన్నా కానీ బట్ చాలా చాలా మందికి అది ఆ బ్యాలెన్స్ మిస్ అవుతారు. ఇక్కడ కూడా అది జరిగింది. కొంతమంది అయితే అట్లాంటి అవకాశాన్ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారు. బట్ ఇది ప్రాపర్ గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడము, ఇంకా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అదే టైంలో స్టార్ట్ చేయడము, ఒకటి ట్రిపుల్ ఎఫెక్ట్ లాగా ఒకటి ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల మిగతా ప్రాజెక్ట్స్ కి ఎఫెక్ట్ అయింది, మిగతా ప్రాజెక్ట్స్ వల్ల దీనికి కూడా ఎఫెక్ట్ అయిందండి. ఓవరాల్ గా క్యాష్ ఫ్లోస్ అన్ని ఆగిపోయినాయి. కంపెనీ చాలా క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది. సో బాటమ్ లైన్ ఏంటంటే, యాజ్ ఏ న్యూ బయర్ కి అయితే నేను అడిగితే అసలు ఫ్రీలాన్స్ లో కొనొద్దని చెప్తాను. ఫ్రీలాన్స్ ఇస్ సూటబుల్ ఓన్లీ ఫర్ మెచ్యూర్డ్ అండ్ హై రిస్క్ టేకర్స్, హై రివార్డ్ టేకర్స్. ఫస్ట్ టైం హోమ్ బయర్ కి ఫ్రీలాన్స్ సూట్ అవ్వదండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫ్రీలాన్స్ లో ఒకవేళ కొన్నా గానీ టాప్ 5 బిల్డర్స్ దగ్గరే కొనాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ లీగల్స్ అన్ని చెక్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అది ఏ జోన్ లో ఉంది, అసలు అక్కడ అపార్ట్మెంట్ కట్టే స్కోప్ ఉందా లేదా, పర్మిషన్స్ వస్తాయా లేదా, అవన్నీ కూడా మనం ఫ్రీలాన్స్ లో ఇన్వెస్ట్ చేసామని తెలుసుకుంటే మనకి రిస్క్ తగ్గుతుంది. ఓకే, ఇదండి ఓవరాల్ గా. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లానే మీకు ఇంకేమన్నా ఈ యూస్ కేసెస్ మీకు ఏమైనా తెలిసినవి ఉంటే అది కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.